పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరలా జన్మించక తప్పదని భగవద్గీతలో గీతాచార్యుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకంలో మనమంతా కేవలం పాత్రధారులం మాత్రమే అని పెద్దలంటూ ఉంటారు. ఇది నాటకమో జీవితమో చెప్పడం కష్టం, కానీ పోయిన వాళ్ళను తలుచుకుంటూ బ్రతుకున్న రక్త సంబంధీకులు, ఆత్మీయులు తక్కిన జీవితమంతా గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పోయిన వారి గుర్తుగా ఫోటోలను కూడా ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అయితే ఈ ఫోటోలకు రోజు నైవేద్యం పెట్టవచ్చా? వారి ఫోటోలను దేవుడి మందిరంలో పెట్టుకుని పూజించవచ్చా? అసలు పోయిన వారి ఫోటోలను ఏ దిక్కున పెట్టుకోవాలి వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి కలుగుతుంటాయి. మనిషి జీవితంలో చేసే ప్రతి పనిలోనూ పాటించాల్సిన కొన్ని నియమాలను మన హైందవ ధర్మంలో ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందులోనూ జనన మరణాల విషయంలో ఈ నియమాలు ఎంతో కఠినంగా, ఎంతో స్పష్టంగా ఉన్నాయి. ఆ నియమాలను పాటించడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ తర్వాత సంభవించే పరిణామాలు ఎంతో దారుణంగా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. మరి ముఖ్యంగా చనిపోయిన వారి విషయంలో పాటించాల్సిన ఏ చిన్న నియమాలన్నీ ఉల్లంఘించకూడదు. అటువంటి నియమాలలో చనిపోయిన వారి ఫోటోల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. చాలామంది ఇంట్లో చనిపోయిన పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. మరి కొంతమంది ఏకంగా దేవుడి గదిలోనో దేవుడి పటాల ప్రక్కనో పెట్టి భగవంతుడికి నిత్య పూజ చేసినప్పుడు చనిపోయిన వారికి కూడా నిత్య పూజలు చేస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన వారికి ప్రసాదాలు నివేదించడం, మంగళ హారతులు ఇవ్వడం వంటివి చేస్తారు. ఆ విధంగా చేస్తే ఆ ఇంట్లోని వారు దైవానుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అసలు చనిపోయిన పెద్దల ఫోటోలు కేవలం దక్షిణ దిక్కున తప్ప మరెక్కడా పెట్టకూడదు. దక్షిణ దిక్కున మరణించిన వారి ఫోటోలు తప్ప దేవుడు ఫోటోలు, బ్రతుకున్న వారి ఫోటోలు పెట్టకూడదని శాస్త్రవచనం. ఇక గతించిన వారికి నైవేద్యం కూడా ప్రతిరోజు పెట్టకూడదు. కేవలం వారి జయంతి, వర్ధంతి రోజుల్లో మాత్రమే బ్రతికి ఉన్నప్పుడు వారు ఇష్టంగా తిన్న 2-3 వంటలు పెట్టాలి. అంతేకాదు ఆ రోజు పోయిన వారి పేరు చెప్పి వస్త్రదానం, అన్నదానం లాంటివి కూడా చేస్తే మంచిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు. దేవుని ఫోటోలు పక్కన చనిపోయిన వారి ఫోటోలు పెట్టి నైవేద్యం సమర్పించడం, ఇలాంటి పొరపాటు చేయడం వలన దైవానుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయి అనేక ఇబ్బందులు పాలవుతారనేసి పండితులు సూచిస్తున్నారు.